కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తిహార్ జైలుకు తరలించనున్నారు. ఇవాళ్లతో కవిత ఈడీ కస్టడీ ముగియడంతో ఆమెను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్చువల్ మోడ్లో ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. దీంతో ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మధ్యంతర బెయిల్పై ఏప్రిల్ 1న విచారణ జరగనుంది. అడిగిన ముత్యంలో బయటికి వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. కోర్టు లోపలికి వెళ్లే ముందు మీడియాతో కవిత మాట్లాడారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తాత్కాలికంగా జైలుకు పంపవచ్చు, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. కవిత 10 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమెను అధికారులు పలు విషయాలపై ఆరా తీశారు. లిక్కర్ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలపై కవితను ప్రశ్నించారు. ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్, అలాగే కవిత జ్యుడిషియల్ రిమాండ్, అలాగే మధ్యంతర బెయిల్పై విచారణ, ఈ అంశాలన్నింటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, ఢిల్లీ లిక్కర్ కేసులో తాజా అప్డేట్స్ ఏంటి, పూర్తి వివరాలు చెప్పండి. ఎస్ నరేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఏప్రిల్ 9 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించారట. 14 రోజుల పాటు కూడా ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కి విధించారు. ఇక తిహార్ జైలుకు వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లో ఆమె నేరుగా రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి నేరుగా తిహార్ జైలుకి వెళ్ళబోతున్నారు. తిహార్ జైల్లోనే 14 రోజుల పాటు ఆమె రిమాండ్లో ఉంచబోతున్నారు. ఉదయం సుదీర్ఘంగా వాదనలు కొనసాగే ఢిల్లీ లిక్కర్ కేసులో జరిగిన ఆమె ప్రస్తావన కావచ్చు, ఏ విధంగా విచారించాం. దాదాపు 10 రోజుల పాటు కవితను అనేక అంశాలపై విచారించాం. ప్రస్తుతం కవితను జ్యుడిషియల్ కస్టడీ ఈడీ రిమాండ్కు పంపించాల్సిందిగా కూడా కోర్టు ముందు ఈడీ వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు విన్నారు. అనంతరం కూడా కవితకు సంబంధించిన అంశంలో కూడా ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా. ఆమె కుమారుడికి పరీక్షల నిర్వహణ ఉన్నాయి. ప్రస్తుతం ఏప్రిల్ 16 కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోర్టు ముందు ఒక విజ్ఞప్తి పెట్టారు. కానీ ఆ కేసుకు సంబంధించిన అంశంలో ఏప్రిల్ 1వ తేదీన బెయిల్ మ్యాటర్కి సంబంధించిన అంశంలో విచారణ చేపడతామని చెప్పారు. కానీ రిమాండ్కి సంబంధించిన అంశంలో 14 రోజుల పాటు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కాసేపటి క్రితమే కావేరి బవేజా న్యాయమూర్తి తీర్పు కూడా వెల్లడించడం జరిగింది. స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా కోర్టు రూమ్లో కవితను కలిశారు. కొంత ఆవేదనకు, భావోద్వేగానికి లోనయ్యారని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కవిత భర్త సైతం అనిల్ కూడా కోర్టుకు హాజరయ్యారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎంపీ అయిన వద్దిరాజు రవిచంద్ర సైతం కూడా కోర్టులో కవితను పరామర్శించారు. ఇక కవితకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కోర్టుకు చేరుకున్నారు. అనంతరం కోర్టు ప్రస్తుతానికి ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించింది. ప్రస్తుతం మనం రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ఉన్నాం. రౌజ్ అవెన్యూ కోర్టులు ఇప్పటికే కవితను తిహార్ జైలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. పూర్తిగా తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం ఈ రోజుకు సంబంధించిన తీర్పుకు సంబంధించిన కాపీలను న్యాయవాదులు అందుకున్న వెంటనే ఆమె నేరుగా కోర్టు నుంచి తిరిగి తిహార్ జైలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, కోర్టు ముందు ఉన్నాం. కోర్టు వద్ద కొంత వాతావరణం అయితే నెలకొంది. మరి కాసేపట్లో ఆమె కోర్టు హాల్ నుంచి నేరుగా కిందికి వచ్చి ఆమెను తిహార్ జైలుకి బస్సులో తీసుకువెళ్ళబోతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు, కోర్టు ముందంతా కూడా కవితకు సంబంధించిన పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కవిత భర్త అనిల్ సైతం కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు సైతం కూడా కిందికి వచ్చిన విజువల్స్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆమెను నేరుగా
నేరుగా ఇక్కడికి తీసుకొస్తారు. పక్కనే ఉన్న బస్సులో నుంచి తిహార్ జైలుకు తరలించేందుకైతే ఏర్పాట్లను అయితే పూర్తి చేస్తున్నారు. కవిత సంబంధించిన పిఏ కౌశిక్ సైతం కూడా అక్కడే ఉన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు సైతం కూడా ఇక్కడ ఉన్నారు. మరి కాసేపట్లో ఆమెను ఇక్కడి నుంచి నేరుగా తరలించబోతున్నారు. ఇప్పటికే ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేశారు. ఫార్మాలిటీకి సంబంధించిన అంశంలో న్యాయవాదులకు ఈ రోజు సంబంధించిన తీర్పు కాపీ కావచ్చు, అదేవిధంగా ఈ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నారు. కొన్ని అంశాలు కూడా చెప్తున్నారు. కవితకు సంబంధించి ఇటీవల ఆమె ఆరోగ్య రిపోర్ట్లు కూడా వచ్చాయి. కొంత హై బీపీ ఉండడం కావచ్చు, అదేవిధంగా ఆమె ఆరోగ్య అలవాట్లలో కొన్ని అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొంత రిమాండ్లో ఉన్న రోజులు కూడా కొంత ఫుడ్ కూడా అందించే విషయంలో కూడా కొన్ని నియమాలు కూడా కోర్టు ముందు పెట్టినట్టుంది. కోర్టు కూడా దానికి అంగీకారం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆమె నేరుగా రౌజ్ రెవెన్యూ కోర్టు నుంచి తిహార్ జైలుకు తరలించబోతున్నారు. తిహార్ జైల్లోనే 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో తిహార్ జైల్లోనే ఉండబోతున్నారు. ఏప్రిల్ 9 వరకు అక్కడే ఉండబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఏప్రిల్ 9న తిరిగి మరోసారి కోర్టు ముందు కవితను హాజరుపరచబోతున్నారు. కోర్టు ముందు 9వ తేదీన హాజరుపరిస్తే మరోసారి కూడా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 10 రోజుల పాటు కూడా ఈడీ అనేక అంశాలపైన ప్రస్తావించింది. మరోవైపు మేకా శరణ్కి సంబంధించి మేకా శరణ్ కాసేపటి క్రితం ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ వచ్చినట్టు తెలిసింది. ఆయనను ఈడీ కూడా విచారిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల మేకా శరణ్ నివాసంలో కూడా అనేక సోదాలు నిర్వహించింది ఈడీ. అనంతరం ఆయనను ఈడీ విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈరోజు ఉదయమే ఈడీ కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక మేకా శరణ్ కూడా అరెస్ట్ చేస్తారన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. నరేష్. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.